Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అయినటువంటి రేషనల్ నెంబర్స్ గురించి, ఇంట్రడక్షన్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, operations of rational numbers, properties of rational numbers and model multiple choice questions అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి ఎన్టీఎస్సి 10th క్లాస్ వాళ్ళకి, ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, అలాగే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎస్ఎస్సి, గ్రూప్స్, డిఎస్సి, టెట్, ఎన్డిఏ అండ్ యూపీఎస్సి వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు, కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఈ కంటెంట్లో ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో సింపుల్ వేలో ప్రాబ్లమ్స్ని ఎలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు కాన్సెప్ట్ చూసి మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియజేయండి. ఇంట్రొడక్షన్. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అకార్డింగ్ టు ది ప్రాపర్టీస్ అండ్ హౌ దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది నెంబర్ లైన్, ద నెంబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ మరియు నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అనేటువంటిని బేస్ చేసుకొని నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్, రియల్ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని కౌంటింగ్ నెంబర్స్, ఓన్ నెంబర్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో న్యాచురల్ నెంబర్స్ గురించి, ఓన్ నెంబర్స్ గురించి మరియు ఇంటీజర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో రేషనల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషనల్ నెంబర్స్. సో టైటిల్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో టైటిల్లో రేషియో. రేషియో అనగా టూ క్వాంటిటీస్ ఆర్ కంపేర్డ్ యూజింగ్ డివిజన్. రెండు క్వాంటిటీస్ని కంపారిజన్ చేసేటప్పుడు డివిజన్ యూజ్ చేసుకొని చెప్పేదాన్ని రేషియో అని చెబుతాము. సో రేషియో. వాట్ ఈస్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ that can be expressed as a fraction where the numerator and denominator are both integers and the denominator is not 0. So rational numbers అంటే p by q ఫామ్లో ఉంటాయి. q అనేటువంటిది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో ఫామ్ చూడండి, రేషనల్ నెంబర్స్కి ఫామ్ వచ్చేసి p డివైడెడ్ బై q ఫామ్లో ఉండాలి. ఇది ఫ్రాక్షన్ ఫామ్ అని చెబుతాము. ఫ్రాక్షన్లో
డౌన్లో ఉండేటువంటి దాన్ని డినామినేటర్ అని. సో డౌన్ అంటే డినామినేటర్, డౌన్లో డినామినేటర్ ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ జీరో ఇంటీజర్స్, జీరో ఉండకూడదు. దాని వైస్ వర్సా టాప్లో అప్ సైడ్ ఇంటీజర్ ఉంటుంది, దీన్ని న్యూమిరేటర్ అని చెబుతాము. సో డౌన్ డినామినేటర్ అనేటువంటిది టిప్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్స్ని రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా న్యాచురల్ నెంబర్స్ని ఎన్ అని ఇండికేట్ చేశారు, హోల్ నెంబర్స్ని డబ్ల్యూ అని ఇండికేట్ చేశారు, ఇంటీజర్స్ని జెడ్ అని ఇండికేట్ చేశారు. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఫస్ట్ లెటర్ అయినటువంటి రేషనల్ ఆర్ ఇండికేషను క్యూ అని ఇవ్వబడింది లెటర్తో. సో ఇక్కడ ఆర్ అని ఇవ్వబడలేదు. క్యూ అనేటువంటిది ఎలా వచ్చింది అని అంటే, రేషియో అనగా నామినేటర్ డినామినేటర్ 2 ఉంటాయి. సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. చేసినప్పుడు ఆన్సర్ కోసెంట్ వస్తుంది. కోసెంట్లో లెటర్ క్యూ, కాబట్టి రేషనల్ నెంబర్స్కి క్యూ అని ఇండికేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్కి 10 డివైడెడ్ బై 2 చేస్తే 5 అనేటువంటిది వస్తుంది. సో 5ని కోషెంట్ అని చెబుతాము, 10ని డివిడెండ్ అని చెప్తాము, 2ని డివైజర్ అని చెప్తాము. సో ఇలాగా డివిజన్ చేసేటప్పుడు కోషెంట్ వస్తుంది, కాబట్టి ఆ క్యూ అనే క్యాపిటల్ లెటర్ని రేషనల్ నెంబర్స్కి డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా ఫ్రాక్షన్స్ని తీసుకుంటాము. ఇవి p/q ఫామ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్కి 3/4, 5/6 ఇలా ఎటువంటివి p/q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్స్ అని. ఇంటీజర్స్ అంటే 0, పాజిటివ్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని ఇంటీజర్స్ అని చెబుతాము. డెసిమల్స్ అంటే 0.5, సో పాయింట్ అనేటువంటిది ఉంటే డెసిమల్స్ అని చెబుతాము. సో ఈ డెసిమల్స్ అనేటువంటివి టర్మినేటింగ్ డెసిమల్స్ అయితే రేషనల్ నెంబర్స్ అని ట్రీట్ చేస్తాము. సో టర్మినేటింగ్ అనగా 0.5 అనేటువంటి దాన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తాము. అలా లేకోకుండా డెసిమల్స్కి 0.314 డాష్ 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 అండ్ సో ఆన్ అనేటువంటిది కనబడితే డెసిమల్ అనేటువంటిది, దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెబుతాము. అంటే టర్మినేషన్ ఉండదు, అటువంటి వాటిని రేషనల్ నెంబర్స్ ట్రీట్ చేయరు. సో వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో 0.314 అండ్ సో ఆన్ డాష్ 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 అని ఉంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెబుతాము. టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే రేషనల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తాము. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. అవి కాన్సెప్ట్ తర్వాత క్లియర్గా చెక్ చేద్దాము. అలాగే రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి? ఫ్రాక్షన్స్ ఉంటాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. వీటన్నిటినీ కలిపి రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. రిప్రజెంటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ మీద 0 అనేటువంటిది ఆరిజిన్ పాయింట్గా తీసుకొని 0కి రైట్ సైడ్ వస్తుంటే పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అని, 0కి లెఫ్ట్ సైడ్ వస్తుంటే నెగిటివ్ రేషనల్ నెంబర్స్ అని నెంబర్ లైన్ పైన రిప్రజెంటేషన్ చేస్తాము. కంపేరింగ్ రేషనల్ నెంబర్స్, జనరల్గా 2, 3 అనే నెంబర్స్ పక్క పక్కన ఉన్నాయి. కంపారిజన్ చేసినప్పుడు వీటిలో గ్రేటర్ నెంబర్ ఏది అంటే న్యాచురల్ నెంబర్స్, కాబట్టి 3 అనేటువంటిది గ్రేటర్ నెంబర్, 2 అనేటువంటిది స్మాల్ నెంబర్ అనేటువంటిది ఇండికేట్ చేస్తాము. సో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు
3 గ్రేటర్ దాన్ 2 అని లేదా 2 లెస్ దాన్ 3 అని చెప్పేసి నోట్ చేస్తూ ఉంటాము. సో ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఏ విధంగా కంపారిజన్ చేయాలి అంటే 2 మెథడ్స్ అనేటువంటి ఉన్నాయి. మెథడ్ 1లో వచ్చేసి ఏం చేస్తే కంపారిజన్ చేయవచ్చు, విచ్ ఈజ్ గ్రేటర్ అని ఫ్రాక్షన్ నెంబర్స్కి అడిగినప్పుడు అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని కామన్ డినామినేటర్ లేకి కన్వర్ట్ చేసుకొని న్యూమిరేటర్ వాల్యూ ఏది గ్రేటర్ ఉంటే దానికి గ్రేటర్ నెంబర్ అని ఇవ్వాలి. అది మెథడ్ 1. మెథడ్ 2 వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్స్ని డెసిమల్ లేకి కన్వర్ట్ చేసుకొని ఏది గ్రేటర్ వాల్యూ అని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి 0.5 అన్నాను, అలాగే 2.5 అని చెప్పాను. సో ఇక్కడ 0 అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 2 ఉంది. సో 2 వాల్యూ గ్రేటర్ కాబట్టి 2.5 గ్రేటర్ అని చెబుతాం. 0 అనేటువంటిది 2 కంటే లెస్ కాబట్టి స్మాల్ వాల్యూ అని చెబుతాము. సో ఈ విధంగా మెథడ్ 2లో ఫ్రాక్షన్స్ని డెసిమల్ లేకి కన్వర్ట్ చేసుకొని ఏది గ్రేటర్ వాల్యూ అనేటువంటిది చెప్తాము. సో ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెథడ్ 1 యూజ్ చేసి విచ్ ఈజ్ గ్రేటర్ 1/2 అండ్ 1/3 అని ఇచ్చారు. సో 1/2 అన్నప్పుడు ఏం చెప్పాం కాన్సెప్టు, ఇక్కడ డినామినేటర్ వాల్యూని కామన్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కామన్ చేసుకోవాలి అన్నప్పుడు దీని 3/3 చేస్తే 3/6 అవుతుంది. 1/3ని 2/2 చేస్తే 2/6 అవుతుంది. సో ఫైనల్ వాల్యూ ఏమొచ్చాయి, 3/6 2/6 వచ్చాయి. సో డినామినేటర్ వాల్యూ కామన్ చేసేసుకున్నాము 2 ఫ్రాక్షన్స్కి. తరువాత న్యూమిరేటర్ వాల్యూ ఏది గ్రేటర్గా ఉంది, 3 అనేటువంటిది గ్రేటర్, 2 అనేటువంటిది స్మాల్ వాల్యూ. సో గ్రేటర్ అయినటువంటిది ఏంటి, 1/2. సో కాబట్టి 1/2 గ్రేటర్ దెన్ 1/3 అని నోట్ చేయాలి. సో ఈ విధంగా మెథడ్స్ను యూజ్ చేసి ఫ్రాక్షన్స్లో ఏ ఫ్రాక్షన్ గ్రేటర్ అనేటువంటిది కంపారిజన్ చేసేటప్పుడు మెథడ్ 1 యూజ్ చేసి చేసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, నెంబర్ లైన్ మీద -1/2 2/3 మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి బిట్వీన్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు సేమ్ కామన్ డినామినేటర్ చేసుకోవాలి. సో కామన్ డినామినేటర్ చేసుకోవడానికి వాల్యూ ఏం చేసుకున్నాం, -6/12 వచ్చింది. అంటే ఏం చేసాం, 6/6 చేస్తే ఈ వాల్యూ ఏమైపోయింది, -6/12 అయింది. 2/3ని 8/12గా చేసుకున్నాం. సో దీనికి 4/4 అనేటువంటిది మల్టిప్లై చేస్తే 8/12 వచ్చింది. సో ఇక్కడ 12 అనేటువంటి డినామినేటర్ వాల్యూ, ఇక్కడ వాల్యూ 12 అనేటువంటి డినామినేటర్ వాల్యూ కామన్ వచ్చేసింది. సో కామన్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో 0 దగ్గర నుంచి మనకి 12 యూనిట్స్గా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పార్ట్స్గా నెంబర్ లైన్ పైన రైట్ సైడు డివిజన్ చేసుకున్నాను. అలాగే లెఫ్ట్ సైడు 12 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో నెంబర్స్ వచ్చేసి 1 2 3 అప్ టు 12 వరకు ఇచ్చుకోండి. 12/12 అంటే 1 వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి -1 నుంచి -12 వరకు ఇచ్చుకోండి. -12/12. సో డినామినేటర్ వాల్యూ 12 ఉంది కాబట్టి 12కి ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, అడిగినటువంటి వాల్యూ ఏంటి, -1/2 ఎక్కడొస్తుంది, 6 1s 6 2s. సో -1/2 ఇక్కడ వచ్చేస్తుంది. సో అదే రైట్ సైడ్ చెక్ చేసుకుంటే 2/3 8/12 ఇక్కడ వచ్చేస్తుంది. సో -6/12 మధ్యన
8/12 మధ్యన ఏమేమి ఉన్నాయి? 5 నుంచి 7/12 వరకు వస్తాయి. సో ఇలాగా వాల్యూస్ అనేటువంటివి -1/2 అండ్ 2/3 బిట్వీన్ ఈ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఉన్నాయి అన్నప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆపరేషన్స్ విత్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అనేటువంటివి 4 బేసిక్ ఆపరేషన్స్ని ఫాలో చేస్తాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో అడిషన్ అన్నప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్ నెంబర్స్ని అడిషన్ చేయాలి కాబట్టి అడిషన్ చేసేటప్పుడు కామన్ డినామినేటర్ అనేటువంటిది చేసి అడిషన్ అనేటువంటిది చేయాలి. సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు కామన్ డినామినేటర్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు న్యూమిరేటర్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆన్సర్ అనేటువంటిది ప్రోడక్ట్ వస్తుంది. డివిజన్ చేసేటప్పుడు 2 నెంబర్స్ని డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ని అలాగే ఉంచుకొని సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకొని మల్టిప్లై చేస్తే డివిజన్ అనేటువంటిది వస్తుంది. సో 1/1 క్లియర్గా చెక్ చేస్తే అడిషన్. సో వాట్ ఈజ్ అడిషన్? అడిషన్ చేయాలి అన్నప్పుడు 2 నెంబర్స్ అనేటువంటివి కంపల్సరీ కావాలి. వాట్ ఈజ్ అడిషన్? కంబైనింగ్ 2 or more నెంబర్స్ టుగెదర్ టు గెట్ న్యూ టోటల్. సో 2 or more నెంబర్స్ని కంబైండింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి న్యూ టోటల్ని అడిషన్ అని చెప్తాము. అడిషన్ని ప్లస్ అనేటువంటి సింబల్తో ఇండికేట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వడానికి న్యాచురల్ నెంబర్స్ తీసుకొని 16 + 6 = 22. 16 and 6ని యాడ్ ఎండ్స్, సో అడెండ్స్ అని చెబుతాము, యాడ్ ఎండ్స్ అని చెబుతాము. ఆపరేషన్ ప్లస్ సింబల్ యూజ్ చేసాము. చేస్తే సమ్ అనేటువంటి వాల్యూ ఆర్ టోటల్ అనేటువంటిది 22 వచ్చింది. సో అడిషన్ అని మాట్లాడేటప్పుడు అడెండ్స్ ప్లస్ సింబల్, సమ్, టోటల్, కంబైండింగ్ అనేటువంటిది యూజ్ చేసి మాట్లాడతాము. ఇది న్యాచురల్ నెంబర్స్కి అడిషన్ చేసే ప్రాసెస్. ఇక్కడ రేషనల్ నెంబర్స్కి అడిషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ వాల్యూస్ వస్తాయి. సో ఫ్రాక్షన్ వాల్యూస్ అన్నప్పుడు 3 కేసెస్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. పాజిటివ్ రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసేటువంటిది. సెకండ్ కేసు వచ్చేసి నెగిటివ్ రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసేటప్పుడు, అలాగే డిఫరెంట్ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసేటప్పుడు కేస్ 3గా చెక్ చేస్తాము. 1/1 కేస్ 1 వచ్చేసి అడిషన్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. సో స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి? కామన్ డినామినేటర్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ 2 న్యూమినేటర్ వాల్యూస్ని అడిషన్ చేసి సింప్లిఫై చేసి రిజల్ట్ అనేటువంటిది తీసుకోవాలి. ఇలా 1, 2, 3 స్టెప్స్ ఫాలో అయిపోతే అడిషన్ అనేటువంటిది రేషనల్ నెంబర్స్కి చేయవచ్చు. ఎగ్జాంపుల్ చెక్ చేస్తే 1/2 + 3/4 అన్నారు. సో 1/2 ఇక్కడ చూసుకుంటే 2 అనేటువంటిది డినామినేటర్ ఉంది, ఇక్కడ చూసుకుంటే 4 అనేటువంటిది డినామినేటర్ ఉంది. సో కామన్గా లేదు, సో కామన్ చేసుకోవాలి. సో 1/2ని 2/2 చేస్తే ఏమొస్తుంది? 2/4 వస్తుంది, ప్లస్ 3/4. సో డినామినేటర్ అనేటువంటిది 4. సో కామన్ డినామినేటర్ వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి? 4 న్యూమినేటర్ని అడిషన్ చేయాలి. 2 + 3 = 5/4. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. సో ఫైనల్ సమ్ వచ్చేసి 5/4 వస్తుంది. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసే మెథడ్. సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే డినామినేటర్ అనేటువంటిది 3 ఉంది,
ఇక్కడ 2 ఉంది. సో వీటిని అడిషన్ చేసేటప్పుడు కామన్ డినామినేటర్ చేసుకోవాలి. 5 డివైడెడ్ బై 3లో 2 డివైడెడ్ బై 2 చేసామనుకోండి, ఏమవుతుంది? 5 ఇంటూ 2 10, 3 ఇంటూ 2 6 అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ని 7/2ని 7/2 ఇంటూ 3 డివైడెడ్ బై 3 చేస్తే 7 3 జార్ 21, 2 3 జార్ 6. సో 10 ఇక్కడ డినామినేటర్ 6 అనేటువంటిది కామన్ వచ్చింది. సో కామన్ డినామినేటర్ తీసుకోవాలి. 10 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 31/6. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ అయినటువంటి ఫ్రాక్షన్స్ని అడిషన్ చేసే మెథడ్. కేస్ 1 పాజిటివ్ ఫ్రాక్షన్స్ని. కేస్ 2లో అడిషన్ ఆఫ్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్. సో చేయవలసిన మెథడ్ కామన్ డినామినేటర్ తీసుకోవాలి, న్యూమరేటర్ని అడిషన్ చేయాలి, సింప్లిఫై చేస్తే రిజల్ట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే నెగిటివ్ నెంబర్ని అడిషన్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 ఉంది డినామినేటర్లో, ఇక్కడ 4 ఉంది. సో కామన్గా -1/2 ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తే -1 ఇంటూ 2 -2, 2 ఇంటూ 2 4 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ -3 డివైడెడ్ బై 4. సో కామన్ డినామినేటర్ 4 వచ్చింది. సో 4 వచ్చింది కాబట్టి 4 పెట్టుకోవాలి. -2 ఇక్కడ మల్టిప్లికేషన్ రూల్స్ అనేటువంటివి ప్లస్ ప్రోడక్ట్ చేసిన మైనస్ ప్రోడక్ట్ చేసిన పాజిటివ్ సైన్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ చేస్తే నెగిటివ్ సైన్ వస్తుంది. సో వీటిలో -2 ప్లస్ ఇంటూ -3. సో వాల్యూ -5 డివైడెడ్ బై 4 అనేటువంటిది ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా నెగిటివ్ రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసే మెథడ్. కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ డినామినేటర్ వచ్చేసి 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో వీటిని కామన్ చేసుకోవాలి. -5/3 ఇంటూ 2 డివైడెడ్ బై 2 ప్లస్ ఇక్కడ వచ్చేసి -7 డివైడెడ్ బై 2 ఇంటూ 3 డివైడెడ్ బై 3 చేస్తే, సో రెండు చూడండి, -5 ఇంటూ 2 -10 డివైడెడ్ బై 6 ప్లస్ -21 డివైడెడ్ బై 6. కామన్ డినామినేటర్ 6 ఉంది. -10 ప్లస్ ఇంటూ -21. సో -10 -21 -31 డివైడెడ్ బై 6. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా కామన్ డినామినేటర్ న్యూమినేటర్ అడిషన్. సో సింప్లిఫై ద రిజల్ట్ చేస్తే అడిషన్ అనేటువంటిది నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఫ్రాక్షన్స్ని చేసే మెథడ్. కేస్ 3 వచ్చేసి అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ విత్ డిఫరెంట్ సైన్స్. డిఫరెంట్ సైన్స్ అంటే పాజిటివ్ సైన్ ప్లస్ నెగిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్ ప్లస్ పాజిటివ్ సైన్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ వచ్చేసి కామన్ డినామినేటర్ అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత న్యూమరేటర్కి లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని చేసుకోవాలి. లార్జర్ నెంబర్ దగ్గర ఉన్నటువంటి సైన్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఫైనల్గా సింప్లిఫై చేస్తే రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఎగ్జాంపుల్ 1 ఏం తీసుకున్నాం? నెగిటివ్ ఫ్రాక్షన్ ప్లస్ పాజిటివ్ ఫ్రాక్షన్ తీసుకున్నాము. సో -1/2 డినామినేటర్ ఏముంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో కామన్ చేసుకోవాలి. -1/2ని 2/2 చేస్తే -2/4 వస్తుంది. సో 3/4 పెట్టేసుకుంటే కామన్ డినామినేటర్ 4 వస్తుంది. -2 + 3 ఈజ్ ఈక్వల్ లార్జ్ నెంబర్ ఎంత? 3. స్మాల్ నెంబర్ ఎంత? 2. 3 - 2 1 వస్తుంది. 1/4. లార్జ్ నెంబర్ పక్కన పాజిటివ్ సైన్ ఉంది, ప్లస్ 1/4 అనేటువంటిది
ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా నెగిటివ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చేసే అడిషన్ మెథడ్. సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే పాజిటివ్ ఫ్రాక్షన్ ప్లస్ నెగిటివ్ ఫ్రాక్షన్ చేస్తున్నాం. సో డినామినేటర్ కామన్ చేసుకోవాలి. 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 5 డివైడెడ్ బై 3ని 2 డివైడెడ్ బై 2 చేస్తే 10 డివైడెడ్ బై 6 వస్తుంది. -7/2 చేస్తే -7/2 ఇంటూ 3/3, సో -21/6 వస్తుంది. కామన్ డినామినేటర్ 6 ఉంది. 10 ప్లస్ -21 ఈజ్ ఈక్వల్ లార్జ్ వాల్యూ 21, స్మాల్ వాల్యూ 10. 21 మైనస్ 10 వచ్చేసి -11 వస్తుంది. -11/6 లార్జ్ నెంబర్ పక్కన మైనస్ ఉంది కాబట్టి -11/6 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా డిఫరెంట్ సైన్స్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని అడిషన్ చేసే మెథడ్. సబ్ట్రాక్షన్ అనగా టేకింగ్ అవే ఏ నెంబర్ ఫ్రమ్ అనదర్ నెంబర్. అంటే చూడండి, ఇమేజ్లో 4 బాల్స్ అనేటువంటివి తీసుకున్నాను. ఇక్కడి నుంచి 1 బాల్ అనేటువంటిది టేకింగ్ అవే చేస్తే ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఉంటుంది ఆన్సర్ వస్తుంది. సో 4 బాల్స్లో నుంచి 1 అనేటువంటిది టేకింగ్ అవే చేస్తే 3 వస్తుంది. సో 4కి 4 అండ్ 1కి డిఫరెన్స్ చూస్తే 3 వస్తుంది. సో సబ్ట్రాక్షన్ అన్నప్పుడు ఎలా చేస్తాం? ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్ నెంబర్స్కి 9 - 7 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తాం. సో 9 అంటే మైండ్ ఎండ్, 7 అంటే సబ్ట్రా ఎండ్. సో మైండ్లో MINU, సబ్ట్రా ఎండ్లో S తీసుకుంటే మైనస్ అనేటువంటిది వస్తుంది. సో సబ్ట్రాక్షన్ మైనస్ అని పలుకుతాము. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి 9 - 7 ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. 9, 7కి డిఫరెన్స్ వచ్చేసి 2 అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా టేకింగ్ అవే, సబ్ట్రాక్ట్, డిఫరెన్స్, మైనస్ అనేటువంటి టర్మినాలజీని సబ్ట్రాక్షన్లో చూస్తాము. సో ఇది నార్మల్ నెంబర్స్కి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు. అదే ఫ్రాక్షన్ నెంబర్స్కి, రేషనల్ నెంబర్స్కి చేసేటప్పుడు 2 కేసెస్ అనేటువంటివి వస్తాయి. కేస్ 1 వచ్చేసి సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు, కేస్ 2 వచ్చేసి డిఫరెంట్ డినామినేటర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అనేటువంటిది చెక్ చేస్తే, కేస్ 1 సబ్ట్రాక్టింగ్ సేమ్ డినామినేటర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 1లో 3 డివైడెడ్ బై 5 మైనస్ 1 డివైడెడ్ బై 5. సో డినామినేటర్ అనేటువంటిది సేమ్ ఉంది. సో సేమ్ డినామినేటర్ అంటే కామన్ డినామినేటర్ ఉన్నట్టే. సో ఏం చేయాలి? కామన్ డినామినేటర్ తీసుకున్నాము. సో 3 - 1 చేయాలి. సో 3 - 1 అంటే 2 డివైడెడ్ బై 5. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ 1. సెకండ్ ఎగ్జాంపుల్, కామన్ డినామినేటర్ సేమ్ డినామినేటర్ 5 ఉంది. సో 5 తీసుకోవాలి. న్యూమినేటర్ని 1 - 3. 1 - 3లో లార్జ్ నెంబర్ 3 ఉంది, స్మాల్ నెంబర్ 1 ఉంది. 3 - 1 అంటే 2 వస్తుంది, బై 5 ఉంటుంది. సో లార్జ్ నెంబర్ పక్కన సైన్ వచ్చేసి నెగిటివ్ సైన్ ఉంది. సో -2 డివైడెడ్ బై 5 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా సేమ్ డినామినేటర్ ఉన్నటువంటివి తీసుకొని సబ్ట్రాక్షన్ చేసే మెథడ్. మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని చెక్ చేసుకోండి. సేమ్ మెథడ్ అప్లై చేస్తే సింప్లిఫికేషన్ అనేటువంటిది ఈజీగా వచ్చేస్తుంది. కేస్ 2 సబ్ట్రాక్టింగ్ విత్ డిఫరెంట్ డినామినేటర్. ఎగ్జాంపుల్ చూడండి, 2 అనేటువంటిది డినామినేటర్ ఉంది, ఇక్కడ 3 అనేటువంటిది డినామినేటర్ ఉంది. సో డిఫరెంట్ డినామినేటర్ ఉన్నటువంటి వాటి మధ్యన సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి న్యూ టర్మ్ అనేటువంటిది రైజ్ అవుతుంది, LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో LCM అండ్ HCF
అనేటువంటిది సపరేట్ చాప్టర్ ఉంది. దాంట్లో ఇన్ డీటెయిల్డ్గా ఎల్సిఎం గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్ వచ్చినప్పుడు ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేటువంటిది చెక్ చేస్తే, డినామినేటర్లో ఉన్నటువంటి వాటికి ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం ఆఫ్ 2 and 3 చూస్తే 6 వస్తుంది. సో 6 అనేటువంటిది ఎల్సిఎం వస్తుంది కాబట్టి డినామినేటర్ అనేటువంటిది కామన్ 6కు చేసుకోవాలి. 1/2 ఇంటూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ చేస్తే 6 రావాలి. ఏం చేస్తే 2లో 6 వస్తుంది టేబుల్లో, 3/3 2 into 3 6 వచ్చేసింది. న్యూమినేటర్ వాల్యూ 1 into 3 3/6. సో 1/3ని చెక్ చేస్తే 1/3ని ఈక్వల్ చేస్తే మనకి ఏం రావాలి, 6 అనేటువంటిది ఎల్సిఎం డినామినేటర్ రావాలి. సో 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 2/2 చేయాలి. 3 into 2 6 వచ్చేస్తుంది. న్యూమినేటర్ వాల్యూ 1 into 2 2 వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాల్యూస్ని మైనస్ చేయండి. 3 - 6 3/6 మైనస్ 2/6. సో కామన్ డినామినేటర్ 6 వస్తుంది. 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఆన్సర్ ఏమొస్తుంది, 1/6 అనేటువంటిది డిఫరెంట్ డినామినేటర్ ఉన్నప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ని క్రాస్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. దీని ఇంటూ అని డిరైవ్ చేస్తాము. సో వాట్ ఈస్ మల్టిప్లికేషన్? వెన్ 2 or more numbers are multiplied together, the answer obtained is called the product. సో సింపుల్గా అర్థం అవ్వడానికి 6 into 10 ఈజ్ ఈక్వల్ టు 60. 60 అనేటువంటి దాన్ని ప్రోడక్ట్ అని చెబుతాము. సో 6ని 10తో మల్టిప్లై చేస్తే 60 అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ 6 10ని ఫ్యాక్టర్స్ అని చెబుతాము. అలాగే 6ని మల్టిప్లికెండ్ అని, 10ని మల్టిప్లయర్ అని చెబుతాము. సో ఈ విధంగా మల్టిప్లికెండ్, మల్టిప్లికేర్, ఫ్యాక్టర్ వీటినే 6 10ని కోఎఫిషియెంట్స్ అని కూడా చెబుతాము. ఈ విధంగా కోఎఫిషియెంట్స్, మల్టిప్లికెండ్, మల్టిప్లయర్, ఇంటూ, ప్రోడక్ట్ అనేటువంటి టర్మినాలజీ అనేటువంటిది మల్టిప్లికేషన్ డిస్కస్ చేసేటప్పుడు వచ్చే టర్మినాలజీ. సో అనదర్ డెఫినేషన్, మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్, నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అని చెబుతాము. సో రిపీటెడ్ అడిషన్ అంటే సెకండ్ టేబుల్ తీసుకున్నాను సింపుల్గా డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి. సో 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10 అండ్ సో ఆన్. ఇలా మనం మల్టిప్లికేషన్ సెకండ్ టేబుల్ రాస్తూ ఉంటాం. సో డెఫినేషన్ చూడండి, 1 2 3 4 5 అని ఉంది. సో వీటిని టైమ్స్ అని చెబుతాము. సో ఎన్ని టైమ్స్, 1 టైమ్ని 2ని అడిషన్ చేయాలి 2. అలాగే 2 టైమ్స్ అడిషను రిపీటెడ్ అవుతుంది, 2 + 2 ఈజ్ ఈక్వల్ 4. అలాగే 3 టైమ్స్ 2 + 2 + 2 చేస్తే 6 వస్తుంది. సో ఈ విధంగా రిపీటెడ్ అడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ అని చెబుతాము. సో ఇలాగా నార్మల్ నెంబర్స్ని తీసుకొని మల్టిప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే ఫ్రాక్షన్ అయినటువంటి రేషనల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేస్తాము ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే, కేస్ 1 సేమ్ డినామినేటర్ ఇచ్చినప్పుడు, కేస్ 2 డిఫరెంట్ డినామినేటర్ ఇచ్చినప్పుడు, కేస్ 3లో ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చి దానికి ఇంటీజర్తో మల్టిప్లై చేయండి అన్నప్పుడు 3 కేసెస్లో మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము చెక్ చేస్తే, ఇక్కడ చూడండి న్యూమిరేటర్ అండ్ డినామినేటర్. సో న్యూమినేటర్ ఏమున్నాయి, 6 into 3 మల్టిప్లై చేయాలి, 6 3s are 18. అలాగే డినామినేటర్ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, 10 into 10 100. సో ఫైనల్ ఆన్సర్ 18/100 వస్తుంది. ఇలాగా సేమ్ డినామినేటర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. సో
డిఫరెంట్ డినామినేటర్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? సేమ్ న్యూమినేటర్ని మల్టిప్లై చేయండి, డినామినేటర్ని మల్టిప్లై చేయండి. 3 into 4 12 డివైడెడ్ బై 4 into 6 24. సో ఈ విధంగా న్యూమినేటర్ని డినామినేటర్ని డిఫరెంట్ డినామినేటర్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. కేస్ 3 ఇంటీజర్ ఇంటూ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, సో ఇక్కడ ఎగ్జాంపుల్కి 3 into 2 డివైడెడ్ బై 15 తీసుకున్నాను. సో 3 అనేటువంటి నెంబర్ ఇలా ఉంది అంటే డివైడెడ్ బై 1 ఉన్నట్టు. సో డినామినేటర్ని మల్టిప్లై చేయండి, న్యూమినేటర్ని మల్టిప్లై చేయండి. సో 3 into 2 6, 1 into 15 15. సో ఆన్సర్ 6 డివైడెడ్ బై 15 వస్తుంది. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు న్యూమినేటర్ని మల్టిప్లై చేయడం, డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సింప్లిఫై ఆన్సర్ వచ్చేస్తుంది, ప్రోడక్ట్ అనేటువంటిది. డివిజన్. సో వాట్ ఈజ్ డివిజన్? స్ప్లిట్టింగ్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డివిజన్. ఏదైనా నెంబర్ని ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేస్తే డివిజన్ అని చెబుతాము. డివిజన్ సింబల్ని ఇలాగా రిప్రజెంట్ చేస్తాము, అలాగే ఇలా క్రాస్ లైన్లో ఇండికేట్ చేస్తాము, లేదా ఇలా హారిజాంటల్ లైన్లో డివిజన్లో ఇలాగా చెప్తాము. సో డివిజన్కి ఎగ్జాంపుల్ అర్థం అవడానికి న్యాచురల్ నెంబర్స్ తీసుకొని 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై సింబల్కి 12 ఉండేదాన్ని డివిడెండ్ అని, 3 ఉండేదాన్ని డివైజర్ అని, వచ్చిన ఆన్సర్ని కోషెంట్ అని పిలుస్తాము. సో ఇది ఈజీగా అర్థం అవ్వడానికి మన దగ్గర 12 బాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 12 బాల్స్ని ఏం చేయాలి? ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేయాలి. సో కోసెంట్ అనేటువంటిది 4 వచ్చింది. సో 4 గ్రూప్స్గా చేయాలి. సో 4 గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్లో 3 బాల్స్ అనేటువంటి ఉంచాలి. సో చూడండి, ఇక్కడ 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 4 గ్రూప్స్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో 4 గ్రూప్స్ కోసెంట్ ఏదైతే ఉందో అలాగా గ్రూప్స్ అనేటువంటివి చేస్తే దాన్ని కోటేటివ్ అని చెబుతాము. సో కోషెంట్, కోసెంట్, కోసేటివ్, రైట్? సో ఎన్ని చేయాలి? 3 3 3. ఈచ్ గ్రూప్లో 3 బాల్స్ అనేటువంటివి చేసుకోవాలి. ఇలా గ్రూప్ 1లో 3 బాల్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో 3 బాల్స్ ఉన్నాయి. సో ఇలాగా హారిజాంటల్ ఏమంటున్నాం? హారిజాంటల్గా చేస్తే వచ్చినటువంటి దాన్ని కోటేటివ్ డివిజన్ అని చెబుతాము. సో సెకండ్ కేసు వచ్చేసి 12 డివైడెడ్ బై 3ని ఎలా చేశాము అంటే వర్టికల్గా చేశాము. సో 3 ఈక్వల్ గ్రూప్స్, ఇక్కడ చూడండి 3 ఈక్వల్ గ్రూప్స్గా 4 4 ఉండేటట్టు వర్టికల్గా చేస్తే దాన్ని పార్టీషన్ చేయడం అని చెబుతాము. దీన్నే పార్టీటివ్ అని చెబుతాము. సో ఇక్కడ 3 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒక్కొక్క గ్రూపులో 4 బాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా 2 వేస్లో ఈక్వల్ స్ప్లిట్టింగ్ అనేటువంటిది చేస్తాము డివిజన్ యూజ్ చేసుకొని. అలాగే ఈ డివిజన్ అనేటువంటిది ఫ్రాక్షన్ నెంబర్స్కి అయినటువంటి రేషనల్ నెంబర్స్ని ఎలా డివిజన్ చేస్తాము అనేటువంటిది చెక్ చేస్తే 1/4 డివైడెడ్ బై 5/4. సో ఇది వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్, 5/4 వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షనల్ నెంబర్స్ని డివిజన్ చేస్తున్నాం. సో ఎలా చేయాలి డివిజన్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ని అలాగే దింపుకోవాలి, దానేమి చేంజ్ చేయకూడదు. సో 1/4 అని రాసుకోవాలి. డివిజన్ సింబల్ని ఇంటూగా చేంజ్ చేసుకోవాలి. సెకండ్ ఫ్రాక్షన్ని ఏం చేసుకోవాలి? ఫ్లిప్ అంటే న్యూమినేటర్ డినామినేటర్గా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్నే ఇన్వర్షన్ అని చెబుతాము, లేదా ఇన్వర్ట్ ది ఫ్రాక్షన్ అని చెబుతాము.
సో 5/4ని ఇన్వర్ట్ చేస్తే 4/5 వస్తుంది. ఇలా చేయడాన్ని ఫ్లిప్పింగ్ అంటాము లేదా రెసిప్రోకల్ అని చెబుతాము. సో సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకొని మల్టిప్లై చేస్తే ఏమొచ్చిందండి, 1/4 ఇంటూ 4/5 వచ్చింది. సో ఇంటూ వచ్చినప్పుడు రూల్ ఏం చెప్పాం, న్యూమినేటర్ని మల్టిప్లై చేయండి. 1 × 4 4, డినామినేటర్ని మల్టిప్లై చేయండి. 4 × 5 20. సో 4/20 అనేటువంటిది ఫైనల్ ఆన్సర్ వస్తుంది 2 ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసినప్పుడు. సో వీటిని సింప్లిఫై చేస్తే 1/5 అనేటువంటిది ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. సో మోర్ ఎగ్జాంపుల్స్ని చెక్ చేస్తే 2/3 డివైడ్ 1/5. సో 2/3ని 1/5ని డివిజన్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని చేంజ్ చేసుకోకూడదు, 2/3గానే పెట్టుకోండి. డివిజన్ని మల్టిప్లై చేసి సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలి. సో 2/3 అలాగే పెట్టుకోవాలి. 1/5ని రెసిప్రోకల్ చేస్తే 5/1 వస్తుంది. వచ్చినప్పుడు న్యూమినేటర్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 10 వస్తుంది. డినామినేటర్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 3 వస్తుంది. సో ఫైనల్గా 10/3 అనేటువంటిది ఆన్సర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే -1/8 డివైడెడ్ బై 5/4 చేశాను. సో ఫస్ట్ ఫ్రాక్షన్ని ఎటువంటి చేంజ్ చేసుకోకూడదు, -1/8 అలాగే రాసుకోవాలి. డివిజన్ అనేటువంటిది ఇంటూగా చేంజ్ అవుతుంది. 5/4 రెసిప్రోకల్ తీసుకుంటే 4/5 అవుతుంది. సో న్యూమిరేటర్ మల్టిప్లై చేయండి. -1 × 4 -4, 8 × 5 40. సో 4/40 సింప్లిఫై చేస్తే -1/10. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ డివిజన్ ప్రాబ్లం. సో రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఆపరేషన్స్ అయినటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తారు, రేషనల్ నెంబర్స్ అనేటువంటి ఫ్రాక్షన్స్కి అనేటువంటిది సింపుల్ వేలో స్టెప్ బై స్టెప్ 4 ఆపరేషన్స్కి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. వీటిపైన ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. వాటిని కాన్సెప్ట్ ఎండ్ ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సిమిలర్లీ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ కూడా 6 బేసిక్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఈ 6 బేసిక్ ప్రాపర్టీస్ని రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. సో 1 by 1 చెక్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మన టైటిల్ హెడ్డింగ్లో క్లోజర్ అనేటువంటి వర్డ్ వచ్చింది. సో క్లోజర్ అనగా క్లోజ్ అనే మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? ద క్లోజర్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఆన్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ సెట్ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ ఆల్సో విత్ ఇన్ దట్ సెట్. ఏవైనా నెంబర్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏ బి ఎలిమెంట్స్ని స్పెసిఫిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేస్తే అవి క్లోజ్ వాల్యూస్ వచ్చి రేషనల్ నెంబర్సే రావాలి. అప్పుడు అవి క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి అని చెబుతాము. సో 4 ఆపరేషన్స్ ఎగ్జాంపుల్స్ని చెక్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్స్ అడిషన్. అడిషన్ అంటే ఏ ప్లస్ బి చేస్తే అవి నెంబర్సే రావాలి. సో ఏ ప్లేస్లో 1/2 + 3/4 చేస్తే ఏమొచ్చింది 5/4. 5/4 అనేటువంటిది రేషనల్ నెంబర్.
సో అడిషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ రావాలి. సో 1/2 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/8. దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు క్యూ రావాలి. చెక్ చేస్తే 1/2 మైనస్ 3/4 చేస్తే -1/4 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో సబ్ట్రాక్షన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే ఏ డివైడెడ్ బై బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ రావాలి. 1/2 డివిజన్ 3/4 చేస్తే 2/3 వస్తుంది. సో 2/3 అంటే రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది డివిజన్ అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీ ఫాలో చేస్తుందని చెప్పచ్చు. సో రేషనల్ నెంబర్స్లో 0 అనేటువంటిది కూడా రేషనల్ నెంబర్ కాబట్టి ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. సో అన్డిఫైన్ అని చేస్తాము. సో కాబట్టి ఇక్కడ ఎక్సెప్ట్ 0 అన్నప్పుడు డివిజన్ ఫాలో అవుతుంది. లేదు అంటే ఫైనల్గా రేషనల్ నెంబర్సు డివిజన్ క్లోజర్ ప్రాపర్టీ అవుతుందా కాదా అంటే కాదు అని చెప్పాలి. క్లియర్? ఈ కాన్సెప్ట్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. వాటిని ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ చెక్ చేద్దాము ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటిది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో టైటిల్లో కమ్యూటేట్ అని వచ్చింది. సో కమ్యూట్ అనగా ఫ్రెంచ్ వర్డ్లో టు స్విచ్ అని మీనింగ్ వస్తుంది. ఏటివ్ అనగా టు టెండ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా కమ్యూట్ అంటే ఏ పొజిషన్లో ఉండేవాడు బి పొజిషన్కి, అంటే షిఫ్ట్ ద పొజిషన్. ఏ నుంచి బి, బి నుంచి ఏని షిఫ్ట్ చేసి స్పెసిఫిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేసిన వాల్యూ అనేటువంటిది చేంజ్ అవ్వకోకుండా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ వచ్చి అవి రేషనల్ నెంబర్స్ అయితే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెబుతాము. సో వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? టు కమ్యూటేటివ్ ప్రాపర్టీ when two numbers are added or multiplied together, then a change in their positions does not change the result. So examples check చేస్తే అడిషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఏ ప్లస్ బి, ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఏని సెకండ్ పొజిషన్కి షిఫ్ట్ చేశాను. సో ఇలా పొజిషన్ అనేటువంటిది షిఫ్ట్ జరిగినప్పుడు ఆర్హెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్ సైడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఎల్హెచ్ఎస్ సైడు 1/2 ప్లస్ 3/4 ఎల్హెచ్ఎస్ సైడు వాల్యూ అనేటువంటిది చెక్ చేసినప్పుడు ఆర్హెచ్ఎస్ సైడు చెక్ చేస్తే రేషనల్ నెంబర్సే వస్తాయి, వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ అవుతాయి. సో అడిషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమింగ్ టు మల్టిప్లికేషన్. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడు రేషనల్ నెంబర్ వాల్యూస్ వస్తాయి, ఆర్హెచ్ఎస్ సైడు రేషనల్ నెంబర్ వాల్యూస్ వస్తాయి. ఆ 2 కూడా ఈక్వల్ వస్తాయి. సో మల్టిప్లికేషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ చెక్ చేస్తే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఎల్హెచ్ఎస్ వాల్యూస్ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ చెక్ చేస్తే రేషనల్ నెంబర్సే వస్తాయి. ఎల్హెచ్ఎస్ రేషనల్ నెంబర్సే వస్తాయి, ఆర్హెచ్ఎస్ రేషనల్ నెంబర్సే వస్తాయి. బట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ రాదు. సో నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై ఏ చెక్ చేస్తే
LHS అండ్ RHS వాల్యూ చెక్ చేస్తే LHS సైడు రేషన్ వాల్యూసే వస్తాయి, RHS సైడు రేషన్ వాల్యూసే వస్తాయి. వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ అవ్వవు. సో ఫైనలీ డివిజన్ డస్ నాట్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. సో హెడ్డింగ్లో అసోసియేటివ్. సో అసోసియేట్ అనగా మీనింగ్ ఏంటి అంటే గ్రూపింగ్. సో ఏవైనా గ్రూపింగ్ చేయాలి అని అంటే మోర్ దెన్ 2 నెంబర్స్ అనేటువంటివి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటిది అబ్బాయిది. సో బర్త్డే ఫంక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ బర్త్డే పార్టీకి అసోసియేట్ అయ్యారు, గ్రూప్ అయ్యారు. సో బర్త్డే పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ విధంగా సో వాట్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ? ద అసోసియేటివ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ చేంజింగ్ ది grouping of numbers in an expression does not affect the result. It does not matter how you group the numbers, the outcome will remain the same. So clear గా ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే అడిషన్ LHS సైడ్ చెక్ చేసుకుంటే A ప్లస్ B ప్లస్ C. సో A ప్లస్ Bని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రూపింగ్ చేశాను. RHS సైడ్ చూసుకుంటే A ప్లస్ B ప్లస్ Cలో B ప్లస్ Cని RHS సైడ్ గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS సైడు రేషన్ నెంబర్సే వస్తాయి, RHS సైడు రేషన్ నెంబర్సే వస్తాయి. సో ఈ వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ వస్తుంది. సో ఫైనల్గా అడిషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ చెక్ చేస్తే A మైనస్ B మైనస్ Cలో లెఫ్ట్ హ్యాండ్ సైడు A మైనస్ Bని గ్రూపింగ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు B మైనస్ Cని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే LHS సైడు రేషన్ నెంబర్సే వస్తాయి, RHS సైడు రేషన్ నెంబర్సే వస్తాయి. బట్ వాల్యూస్ అనేటువంటివి నాట్ ఈక్వల్ వాల్యూస్ రావు. సో సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ చెక్ చేస్తే A ఇంటూ B ఇంటూ C లెఫ్ట్ హ్యాండ్ సైడు ABని గ్రూపింగ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు B ఇంటూ Cని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే LHS సైడు RHS సైడు రేషన్ వాల్యూస్ వస్తాయి, అవి ఈక్వల్ అవుతాయి. సో మల్టిప్లికేషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే A డివైడెడ్ బై B డివైడెడ్ బై C. LHS సైడు ABని గ్రూపింగ్ చేశాను, RHS సైడు BCని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూస్ అనేటువంటివి రేషన్ వాల్యూసే వస్తాయి, బట్ నాట్ ఈక్వల్. LHS RHS నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి డివిజన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూట్ అనగా డివిజన్ చేయడం. సో డివిజన్ అంటే ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేయడాన్ని డివిజన్ అని చెబుతాము. సో వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? అకార్డింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, multiplying the sum of 2 or more addends by a number will give the same result as multiplying each addend individually by the number and then adding the products together. సో ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థం అవ్వడానికి సో ఇక్కడ ఏం తీసుకున్నాను, A ఇంటూ B ప్లస్ C. సో ప్రోడక్ట్ అనేటువంటిది ఏని లోపలి పంపిస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తే A ఇంటూ B ప్లస్ A ఇంటూ C అవుతుంది. సో సమ్గా కన్వర్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే A ఇంటూ B ప్లస్ C మల్టిప్లికేషన్,
సో సమ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సెకండ్ కేస్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్, A ఇంటూ B మైనస్ C. ఏని A ఇంటూ B, A మైనస్ A ఇంటూ C డిస్ట్రిబ్యూట్ చేస్తే సమ్ సబ్ట్రాక్ట్స్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తాయి. సో మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఫిఫ్త్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ ఐడెంటిటీ ప్రాపర్టీ? Identity property states that when any number is combined, then an identity either 0 or 1, the end result will be the number itself. So ఐడెంటిటీ ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే ఏదైనా ఒక నెంబర్ని 0తో అడిషన్ చేసినప్పుడు ఏ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఏ ఐడెంటిటీ చేంజ్ అవ్వలేదు, దీనినే అడిటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. నెక్స్ట్ ఏని మల్టిప్లై 1 చేస్తే ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ అనేటువంటిది చేంజ్ అవ్వలేదు. సో దీని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. సో ఐడెంటిటీ ప్రాపర్టీ అడిషన్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఇన్వర్స్ అంటే వర్డ్లోనే ఇన్వర్ట్, రెసిప్రోకల్ అనేటువంటిది మీనింగ్ వస్తుంది. సో జనరల్గా న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఏకి ఇన్వర్స్ చేస్తే -a అని చెబుతాము. ఫైనల్ ఆన్సర్ 0 వస్తుంది. సో a ప్లస్ -a న్యాచురల్ నెంబర్స్కి ఈ విధంగా చేస్తాం. అదే రేషనల్ నెంబర్స్ అయినటువంటి ఫ్రాక్షన్స్కి a డివైడెడ్ బై b, దీన్ని ఇన్వర్స్ చేసుకుంటే అంటే ఆపోజిట్ వాల్యూ అడిటివ్ ఇన్వర్స్ -a/b వస్తుంది. సో వీటిని యాడ్ చేసినప్పుడు ఫైనల్ వాల్యూ 0 వస్తుంది. సో దీన్నే మనం ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అన్ ఇంటీజర్ ఈజ్ ద నెంబర్ దట్ వెన్ యాడెడ్ టు ద ఒరిజినల్ ఇంటీజర్ రిజల్ట్ ఇన్ 0. సో చూడండి, నెంబర్ లైన్ పైన 0 అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్ +1/2. సో పాజిటివ్ రేషనల్ నెంబర్ తీసుకుంటే అదే 0 నుంచి లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ రేషనల్ నెంబర్ -1/2 వస్తుంది. వీటినే ఇన్వర్స్ వాల్యూస్ అని చెప్తాము. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. వీటిని అడిషన్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసి 0 వస్తుంది. వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీని ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇన్వర్స్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫాలో అవుతుంది. సో అడిటివ్ అంటే అడిషన్, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ అడిషన్ చేస్తే 0 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏని 1/a చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెబుతాము. సో 1/1 ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు న్యాచురల్ నెంబర్స్కి చెక్ చేసినప్పుడు 5ని అడిటివ్ ఇన్వర్స్ -5 చేస్తే 0 వస్తుంది. సిమిలర్లీ ఫ్రాక్షన్స్కి చెక్ చేస్తే, అదే రేషనల్ నెంబర్ చెక్ చేస్తే -2/3 ఇన్వర్స్ వచ్చేసి 2/3 చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. సో దీన్నే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో అడిటివ్ ఇన్వర్స్ చేసేటప్పుడు ఫైనల్ రిజల్ట్ 0 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే a ఇంటూ 1/a చేయాలి. సో ఏని
రెసిప్రోకల్ ఆఫ్ 1/a చేస్తే 1 ఆన్సర్ వస్తుంది. దీన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్తాము. సో అదే రేషనల్ నెంబర్స్కి అప్లై చేస్తే a/b అనేటువంటి ఫ్రాక్షన్ వాల్యూ ఇన్వర్స్ చేస్తే b/a అవుతుంది. సో క్యాన్సిలేషన్ b క్యాన్సల్, a క్యాన్సల్, ఆన్సర్ 1 వస్తుంది. ఇలా చేస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ అప్లై చేయండి. 9/2. సో ఇన్వర్స్ చేస్తే 2 డివైడెడ్ బై 9. సో ఆన్సర్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఓవర్వ్యూ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అనేటువంటివి క్లోజర్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. సో క్లోజర్ అనేటువంటిది అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. డివిజన్ అనేటువంటిది ఫాలో అవ్వదు. ఎక్సెప్ట్ 0 అయితేనే అది ఫాలో అవుతుంది. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. అసోసియేటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. ఐడెంటిటీ ప్రాపర్టీ అడిటివ్ ఐడెంటిటీ ఫాలో అవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్, డివిజన్ ఫాలో అవ్వదు. సో ఈ టేబుల్ మీద కూడా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. అప్లికేషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఎక్కడెక్కడ మన రియల్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాము అని అంటే కుకింగ్ అండ్ బేకింగ్. సో కుకింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా రైస్ ఐటమ్ కలర్ రైస్ చేయాలి. సో ఫ్రైడ్ రైస్ అనుకోండి, రైస్ ఎంత క్వాంటిటీ ఉండాలి, మసాలాలు చిల్లీ, సాల్ట్, రిమైనింగ్ మసాలాలు అనేటువంటివి ఎంత రేషియోలో తీసుకోవాలి అనేటువంటిటప్పుడు ఈ రేషనల్ నెంబర్స్ని రేషియోలో మాట్లాడుకుంటాము. అలాగే ఫైనాన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అన్నప్పుడు 2%. సో ఇంత అమౌంట్కి ఇంత పర్సెంట్ వచ్చింది. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ రేషనల్ నెంబర్స్ని యూజ్ చేస్తాము. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సో ఇంత మెటీరియల్ ఐరన్ వాడండి, ఇంత మెటీరియల్ బ్రిక్స్ వాడండి అనేటువంటి రేషియోలో చెప్పేటప్పుడు రేషనల్ నెంబర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఫైనల్గా రేషనల్ నెంబర్స్ అంటే ఆపరేషన్సు, ప్రాపర్టీసు ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకుంటూ కాన్సెప్ట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకు ఈ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి మ్యాథమెటిక్స్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ అని చెప్పవచ్చు. సో దీని వలన మనకి మోర్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేసుకోవడానికి ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చింది. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ గురించి టోటల్ ఐడియా. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ ఎగ్జామ్స్కి కాన్సెప్ట్ లెవెల్ నుంచి ఇంతవరకు డిస్కస్ చేశాము. ప్రాబ్లమాటిక్ స్కిల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా ఆన్సర్ టైంలో క్రాక్ చేయాలి అనేటువంటిది టిప్స్ చెక్ చేద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అయినటువంటిది కింది వాటిలో ఏంటివి అని అడుగుతున్నారు. సో రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పాం, ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్పాం. సో ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఉంటాయి, 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే 0.5. సో ఇక్కడ డాష్ డాష్ అనేటువంటిది ఉండదు. సో ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఏలో పై వాల్యూ, పై అంటే
3.14 డాష్ డాష్ ఉంటుంది. సో ఇది నాన్ టర్మినేటింగ్, సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, నాట్ రేషనల్ నెంబర్. √2 ఇర్రేషనల్ నెంబర్, ఇదేంటి ఇర్రేషనల్ నెంబర్, నాట్ రేషనల్ నెంబర్. 3/4 ఫ్రాక్షన్ వాల్యూలో ఉంది, ఇది రేషనల్ నెంబర్. సో √3 irrational number, not rational number. So finally, what is the answer? 3/4 is the answer. So 3/4 option C correct for this question. Which of the following sets a number is not a subset of the set of rational numbers? So rational numbers అంటే ఏం చెప్పాం, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే పాజిటివ్, నెగిటివ్, జీరో ఉంటాయని చెప్పాం, రైట్. సో ఇక్కడ చెక్ చేస్తే ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి రేషనల్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమడిగారు, నాట్ అని అడిగారు. సో నాట్ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాడింగ్ 5/6 అండ్ -2/3? సో వీటిని సింపుల్గా ఎలా చేయాలి, 5 divided by 6 ప్లస్ -2/3. సో సింపుల్ అడిషన్. ఫస్ట్ ఏం చెప్పాం, స్టెప్ 1 కామన్ డినామినేటర్ తీసుకోవాలి. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 6, 3లో 6 అనేటువంటిది ఎల్సిఎం. సో 5 divided by 6 ప్లస్ -2 divided by 3 ఇంటూ 2/2 చేస్తే వాల్యూ ఏమొస్తుంది, -4/6 వస్తుంది. సో -4 డినామినేటర్ కామన్ వచ్చింది, 5 - 4 ఈజ్ ఈక్వల్ టు 1/6. సో 1/6 ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్స్కి కింద ఇచ్చినటువంటిది ప్రాపర్టీ కాదు, ఏంటి ఆ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. సో క్లోజర్ అండర్ అడిషన్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ డివిజన్ ఎక్సెప్ట్ బై 0 ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ స్క్వేర్ రూట్. సో √2 అన్నామనుకోండి, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, కాబట్టి ఈ స్టేట్మెంట్ రేషనల్ నెంబర్ ప్రాపర్టీ కాదు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of rational numbers will be have product that have positive? సో ప్రోడక్ట్ చేస్తే పాజిటివ్ రావాలి. సో పెయిర్ అన్నారు. సో పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. అదే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ ప్రోడక్ట్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నెగిటివ్ పాజిటివ్ రాంగ్, నెగిటివ్ నెగిటివ్ బి కరెక్ట్. సో పాజిటివ్ నెగిటివ్ రాంగ్, 4 పాజిటివ్ నెగిటివ్ రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా సింపుల్గా టిప్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of rational numbers gives a product of 1? సో ఈ ప్రాపర్టీ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే ఏం చెప్పాం, ఏ ఇంటూ 1/a చేస్తే 1 వస్తుంది. సో ఏ ప్లేస్లో ఫ్రాక్షన్ తీసుకోండి, బి ప్లేస్లో ఫ్రాక్షన్ తీసుకోండి. సో అప్పుడు ఎలా చెప్తాం చూడండి, a/b ఇంటూ b/a. సో దీని ఇన్వర్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో a/bని ఇన్వర్స్ చేస్తే b/a. సో చెక్ చేయండి, ఇటువంటి కాంబినేషన్ 4 ఆప్షన్లో ఎక్కడుందో, ఏలో 1/3 చేస్తే ఏం రావాలి, 3/1 రావాలి. సో ఆప్షన్ రాంగ్. 2/7 రెసిప్రోకల్ చేస్తే 7/2 రావాలి, వచ్చింది. సో బి కరెక్ట్. సో రిమైనింగ్ చెక్ చేయండి, 1/5 రెసిప్రోకల్ చేస్తే 5/1 రావాలి, రాంగ్. 2/3ని
రెసిప్రోకల్ చేస్తే 3/2 రావాలి. రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్. సో ఆప్షన్ బి పెయిర్ అనేటువంటిది కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషన్ నెంబర్స్? రేషన్ నెంబర్స్కి కింద ఇచ్చినటువంటి వాటిలో కింద ఆప్షన్ ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. క్లోజర్ అండర్ అడిషన్ ఫాలో ది రేషన్ ప్రాపర్టీ. క్లోజర్ అండర్ డివిజన్ ఎక్సెప్ట్ 0 ఫాలో ది రేషనల్. కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ ఫాలో ది రేషనల్ ప్రాపర్టీ. అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీ. సో ఆప్షన్ డి నాట్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు 0 లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్స్ నుంచి హీరో స్టాండర్డ్ వరకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ టిప్స్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్, మార్క్ టెస్ట్లలో ఈ సింపుల్ టిప్స్ని అప్లై చేసి చెక్ చేసుకుంటే ఈజీగా మీరు క్వశ్చన్స్ని క్రాక్ చేయగలరు. సో కామెంట్లో మీకు ఈ టాపిక్ మీద ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు తెలియచేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.